తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఆదివారం అమావాస్య. ఆదివారం అమావాస్య అనగానే చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఆ రోజు క్షుద్రపూతులు చేస్తూ ఉంటారు. అసలు ఆ రోజు మనం ఎలాంటి పనులు చేయాలి, అసలు ఆ రోజు బయటికి వెళ్ళొచ్చా, ఇలాంటివి చాలా రకాల సందేహాలు ఉంటాయి. అసలు మనందరం కూడా ప్రతి ఒక్కరూ ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఎలాంటి పనులు మనం చేస్తే మంచిది అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ఆదివారం అమావాస్య వస్తుంది కదండి. అయితే ఈ ఆదివారం అమావాస్యకి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పడంలోను, సినిమాలు చూసి పెరగటం వల్ల కావచ్చు, అదొక భయంకరమైన కాంబినేషన్, క్షుద్ర పూజలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు అసలు ఏంటంటారు, ఆ రోజును కూడా అది మంచి రోజైనా, ఆ రోజు విశిష్టత ఎలా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఆదివారం అమావాస్య, సరే చాలామంది అంటూ ఉంటారు కీడు, మంచిది కాదు, రకరకాలుగా అంటూ ఉంటారు. సరే, నేను ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్తారా? ఒక కుక్కని చూసి మరొక కుక్క భయపడుతుందా? లేదు. ఒక పులిని చూసి మరొక పులి భయపడదు. సింహాన్ని చూసి మరొక సింహం లేదు. ఒక ఏనుగుని చూసి మరొక ఏనుగు, ఒక దోమని చూసి మరొక దోమ లేదు. ఒక చీమని చూసి మరొక చీమ భయపడవు అవి. కానీ ఒక మనిషిని చూసి మాత్రం మరొక మనిషి భయపడతారు. సో అంటే కీడు అయినా ఏదైనా ఉన్నది కేవలం మన దగ్గరే, మన ఆలోచన, మన మైండ్ సెట్. దాన్ని అనుసరించే ప్రమాదములు అనేటువంటివి ఉన్నాయి. భూమి మీద ఏ జంతువు వలన కానీ ఏ కీటకం వలన కానీ ప్రమాదం లేదు. కేవలం ప్రమాదం అనేటువంటిది మనిషి వలన మాత్రమే పొంచి ఉన్నది. అటువంటి మనిషి వచ్చి అమావాస్య కీడు అని చెబుతుంటే మనం ఎలా నమ్ముతామండి? అమావాస్యకి కీడు అనేటువంటి కాదు, సంవత్సరం మొత్తంలో ఒక 2 లేక 3 అమావాస్యలు యోగకరణాలతో వస్తాయి. అసలు యోగకరణం అంటే ఏమిటి, అమావాస్యకి యోగకరణానికి ఏమిటి సంబంధాలు మనం చూసుకోవాలి. ఆదివారం వచ్చింది, శనివారం వచ్చింది, మంగళవారం వచ్చింది, వస్తుంది, మార్చగలవా? లేదు. వచ్చిన దాన్ని నీకు కావాల్సినట్టు నువ్వు మార్చుకో. వచ్చింది చండాలమైందని చెప్పడం దేనికి అసలు? మనలో లేని చండాలం తిథిలో ఉందా, వారంలో ఉందా, నక్షత్రంలో ఉందా, యోగంలో ఉందా, కరణంలో ఉందా? ఎక్కడుంది? ఎక్కడ వెతుకుతుంది? మరి ఎక్కడుందా చండాలం అంతా? మనలోనే. మనలో ఉన్న చండాలాన్ని దానిలో ఉంది చెప్పాల్సిన కర్మ ఏంటంటే ఇంకా అది ప్రధానం. పోతే 2, భారత యుద్ధానికి విజయ ముహూర్తం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అమావాస్య రోజు నాడు విజయ ముహూర్తం పెట్టారు. దాన్ని కాదు అని చెప్పడానికి అంతకన్నా గొప్పవాళ్ళమా మనము? అంతకన్నా గొప్పవాళ్ళమా కాదు. మరి ఎందుకు కాదని చెప్తున్నాం అంటే మాకు తెలియదు, వినే మీకు అసలు తెలియదు. మీకు అసలు తెలియదు కాబట్టి మేము చెప్పిందే వేదం. మాకు తెలియదు అన్న విషయం మీకు తెలియదు, మీకు అసలు తెలియదు కాబట్టి మా దగ్గరకు వచ్చారు. మా దగ్గరకు వచ్చారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి. చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటారు మీరు. కాబట్టి మాకు తోచింది చెప్పాం, అదే వేదం. ఓకే, నడిచేది అది. అయితే వాస్తవికత అనేటువంటి దాని జోలికి కూడా ఎవరు వెళ్ళట్లేదమ్మా. వాస్తవం ఏంటి, ధర్మం ఏంటి, అమావాస్యకు ఉండేటువంటి మూలాలు ఏంటి? అమావాస్య అంటే చీకట్లను సైతం తరిమి కొట్టేటువంటిది. కానీ ఆ రోజే చీకటిగా ఉంటుంది, అలాంటిది అదే తరిమి కొట్టే, ఆ రాత్రితో చీకట్లను తరిమి కొట్టేస్తుంది అది. ఓకే. అమావాస్య అంటే ఇల్లు మొత్తం కూడా దీపావళి లాగా ఉండాలి. దీపకాంతులతో ఇల్లు మొత్తం నిండి ఉండాలి. స్వర్ణకాంతి వస్తుంది అప్పుడు. అవును, దీపావళి కాదమ్మా, ప్రతి అమావాస్య స్వర్ణకాంతులు, దీపం వెలిగినప్పుడు బంగారపు ఛాయ వస్తుంది. అలా ఇల్లు మొత్తం కూడా దీపకాంతులు ఉండాలి. ఆ నగరం మొత్తం ఉంటే మొత్తం అదంటే స్వర్ణకాంతిమయం అవుతుంది. స్వర్ణకాంతి అంటే అంత పవిత్రమైనది ఇంకొకటి ఉండదు. అటువంటి రోజు అమావాస్య. దాన్ని మనం క్షుద్రానికని నిర్ణయించుకున్నాం. అదే నిర్ణయించాల. అమావాస్య కాబట్టి క్షుద్రం చేయాలి,
ఆదివారం కాబట్టి ఇంకోటి చేయాలి, తంత్రం చేయాలి, అవి ఎక్కడ నిర్ణయించరా. విడిగా వచ్చిన ఆదివారానికి విలువ లేదా? ఉంటుంది కదా. ఆ విడిగా ఆదివారం వస్తే క్షుద్రం అనేటువంటి మాట ఎందుకు రాదు? రాదు. ఆదివారంతో సంబంధం లేకుండా అమావాస్య వస్తే క్షుద్రం అని ఎందుకు రాదు? అంటే ఏంటంటే ఒక భయాన్ని జనాల్లోకి తీసుకురావాలి ఎట్లయినా సరే. ఆ భయం అనేటువంటిది ఎట్లా ఉపయోగించుకునేటువంటి ఆలోచన అది జరుగుతుంది. కాబట్టి మామూలుగా అమావాస్య రోజు నాడు 6 కాలాల పూట భగవదార్చన చేయాలి. ఈశ్వరుడికి, ఆంజనేయ స్వామికి, దక్షిణామూర్తికి ఇలా అభిషేకం చేసుకుంటూ రావాలి 6 పూట్ల. ఉదయాన్ని ఒక రోజుని 6 భాగాలు చేసి 6 భాగాల్లో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అర్చన ఆరాధన చేసుకుంటూ రావాలి. ఇవేమీ కుదరలా. కేవలం శివుడికైనా సరే అర్చన చేసుకోవడం మొదలు పెడితే ఇక ఏమీ చేయొద్దు. ప్రతి అమావాస్యకి శివుడికి ఆరాధన చేయి, శివుడికి ఆరాధన చేయి. ఆయన ఇలా పట్టుకో. ఎంతసేపు పట్టుకుంటావు? ఆ పట్టు వదిలేంత వరకు కాదు, వదిలిపోయే వరకు. చెయ్యి గట్టిగా పట్టుకొని చెమట వచ్చి మనకు జారిపోతూ ఉంటుంది. అక్కడి వరకు గట్టిగా పట్టుకో. ఆ జారిపోతుంది అన్న టైంలో ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఇట్లా ఆయన నిన్ను పట్టుకుంటే ఇక నీకు జీవితంలో తిరిగే ఉంటుంది. కానీ ఆయన నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు జార విడుస్తున్నావా, జార విడవబడుతుందా, జార విడుస్తుందా అంటే నువ్వు విడవబడుతుంటే నీ చేతిని నువ్వు చిన్నగా వదిలేస్తున్నావా, నీ చెయ్యి పట్టు జారిపోతుందా అనేటువంటి విషయం ఆయన గమనించుకుంటాడు. మనలాంటి వాడు కాదుగా. కాబట్టి నెలకి ఒక్కసారి చెయ్యి, ఈశ్వరారాధన చెయ్యి. అది అమావాస్య రోజు చేస్తే అమావాస్య రోజు అనేక రకాలుగా అది యోగాన్ని ఇస్తుంది. ఎత్తే దేవా అదర్భాగధే యమమావాస్యే సంవసంతో మహిత్వా సా నో యజ్ఞం పిపురే విశ్వవారే రైన్నో దేహి సుభగే సువీరం. ఇది ఒక యజ్ఞంగా పెట్టుకో. అమావాస్య ఒక్కరోజు కనీసం ఒక అరగంట ఈశ్వరుడికి ఆరాధన చేయాలి, అదే యజ్ఞం. అలా పెట్టుకోండి. అంతేగాని క్షుద్రం ప్రయోగాలు చేస్తారంటే చేసేవాళ్ళు అనేకం చేస్తారు. ఆదివారాన్ని నువ్వు ఎప్పుడైతే మంచిది కాదు, అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి క్షుద్రానికి ప్రయోగానికి అది ఉపయోగిస్తారు, ఆ రోజు మంచిది కాదు, రోడ్డు మీదకి వెళ్ళకూడదు అనేటువంటిది ఒక భయం నీ మనసులో ఎప్పుడైతే నాటుతుందో, ఏ నిమ్మకాయ చొక్కిన అదే భయం వస్తుందిగా. ఇంకా అమావాస్య దాటిన తర్వాత ఎట్లా వెళ్తుంటే గుమ్మడికాయ నిమ్మకాయ వెక్కిన కాలు తగులుతుంది, సగం చచ్చిపోతాం మనం అప్పుడే. ఏం దిష్టి తీశారు ఏంటో అని చెప్పి. మనిషిని చంపేసేది సగం భయం, సగం భయం. ఆ భయాన్ని వదిలేస్తే అన్ని మనం తీసుకొచ్చాము. అంటే పూజలకి శివుడికి సంబంధించి మనము చేసే పూజా విధానాలకి వీటన్నిటికీ కూడా మనకి అమావాస్య మంచిది. ఏ పూజ ఏ రోజు ఎట్లయినా చేసుకోవచ్చు. అమావాస్య అనేటువంటిది వచ్చింది అంటే ఒకదానికి చివర ఒకదానికి మొదలు. మాసానికి చివర, మాసానికి మొదలు. మాసం రేపటి నుంచి మొదలు కావాలంటే వాళ్ళ అమావాస్య చివరి కావాలి. వాళ్ళ అమావాస్య చివరైతే రేపటి నుంచి మొదలవుతుంది. ఆద్యంతములు అంటారు దాన్ని, ఆద్యంతములు అంటారు. అమావాస్య నుంచి పాడ్యమికి ఒకటే రోజు, పాడ్యమి నుంచి అమావాస్యకి 29 రోజులు, మళ్ళీ ఇలా తిరిగి రావాలిగా. ఈ వెలుతురు అనేటువంటిది అప్పటి వరకు మళ్ళీ కాపాడుకుంటూ రావాలి, దానికి మూలం. కాబట్టి ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని పట్టుకుంటే ఐశ్వర్యం సంప్రాప్తం అవుతూ ఉంటుంది. ఆ ఐశ్వర్యంతో నీకు కావాల్సిందని నువ్వు ఏదైనా తెచ్చుకోవచ్చు. మనందరం డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. డబ్బు ఉన్న ఏమి చేయలేం. ధైర్యం ఉంటే ఏదైనా చేయొచ్చు. ఐశ్వర్యం అనేటువంటి దాంట్లో అర్థము ఆయుష్, వర్చస్సు, యశస్సు, తేజస్సు, ప్రజ్ఞ. అదే ధైర్యం. ఆ రూపంలో వస్తుంది. మనం ఏదైనా చేయొచ్చుకప్పుడు నిలబడగలుగుతాం. అలా కాదు అనుకుంటే మన పరిస్థితి ఏంటండి? అది మనం గమనించుకోవాలి. ఇది ఏమిటి అమావాస్య వచ్చేసింది దానంటే, యావత్ ప్రపంచంలో కేవలం ఒక మనిషిని చూసే మరొక మనిషి భయపడుతున్నాడు, కానీ ఎక్కడ ఏదీ లేదు. కాబట్టి కీడు, కుళ్ళు, కుతంత్రం అన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? మనిషి దగ్గరే. కాబట్టి ఈ తిథి మంచిది కాదు అని చెప్పడానికి మనకు అర్హత లేవు. నందతిథి, రిక్తతిథి, భద్రతిథి మూడు ఉంటాయి, 3 రకాలుగా. అంతేగాని ఇది చండాలపు తిథి, క్షుద్రతిథి, కీడు తిథి అంటానికి లేవమ్మా. అవన్నీ మనమే పెట్టుకున్నాం. మన అవసరానికి తగ్గట్టుగా ఎదుటి మనిషిని భయపెడితేనే మనం నిలబడతాం.
అనేటువంటివి పెట్టుకొని ఎదుటి మనిషిని భయపెట్టే పరిస్థితుల్లో ఇవన్నీ పెట్టడం వల్ల ఇలా జరిగింది. లేదంటే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి ముహూర్తం పెడితే మనమెవరమమ్మా అమావాస్య కీడు అని చెప్పుకోవడానికి? సంవత్సరం మొత్తంలో 2వ 3వ అమావాస్య ఒక ద్విగుణీకృతంగా వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే మన ధర్మాన్ని ఉల్లంఘించి స్వ ఉపకారార్థం అంటే పరోపకారార్థం ఇదం శరీరం, దాన్ని పక్కన పెట్టేసేసి స్వ ఉపకారార్థమే శరీరం, నా సొంత విషయాల కోసము, నా సొంత పనుల కోసము, నా సొంత మనుషుల కోసమే నా శరీరం అన్నట్టుగా మనం నేను గొప్పవాడిని చెప్పుకుంటే ఎదుటివాడిని వెధవాన్ని చేయాలి. వెధవాన్ని చేస్తేనే మన గొప్పతనం బయటపడుతుంది. అటువంటివి కొన్ని ప్రాయశ్చిత్తం లేనటువంటి దోషాలు మనం చేస్తూ ఉంటాం. ఊరికే తిడుతూ, ఎట్లా తిడుతూ ఉంటాం? శనిలా దాపరించాడు రా మనకు, రామేశ్వరం ఉన్న శనేశ్వరం వదలలేదు, అసలు ఆయన నిన్నేం చేశాడు, ఇట్లా అనవసరమైన పదాలు మనం వాడుతూ ఉంటాం. మన పెద్దవాళ్ళు నోరా వీపుకి చేటు అంటూ ఉంటారు. కొన్ని మాటలు మాట్లాడితే వీపు మీద కొడుతుంటారు కదా, అదనమాట. ఇటువంటి కొన్ని అనవసరమైన పదాలు వాడటం వల్ల ఏమవుతుంది, మనిషికి నానా రకాల ఇబ్బందులు అనేటువంటిది అనుభవించక మనిషి తప్పదు. అటువంటిది వాడు ఒక్కడు చేసిన విధోపనికి కుటుంబం మొత్తం రోడ్డు మీద పడకూడదు. కాబట్టి సంవత్సరం మొత్తంలో ఒక 2-3 అమావాస్యలు కొన్ని రకాలైనటువంటి విధానంతో అనుసంధానంతో వస్తాయి. కాబట్టి ఆ రోజు నాడు కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే అది కుటుంబానికి అందకుండా అదేదో ఆ కర్మ మన ఒక్కరిని అనుభవించి బయటపడతాం. అంతేగాని ఏ అమావాస్య కీడు కాదు, ఏ అమావాస్య చండాలం అంతకన్నా కాదు. కీడైనా చండాలమైనా దౌర్భాగ్యమైనా ఏదైనా నిష్ట దరిద్రం మనమే. కాబట్టి మన మెదడుని మనం జాగ్రత్తగా కట్టి పెట్టుకుంటే అన్నీ సవ్యంగానే ఉంటాయి. మన మెదడు మనకు సరిగ్గా లేకపోతే ఏది మనకు సరిగ్గా కనిపించదు. కాబట్టి చూసే చూపు బాగుంటే అంతా బాగుంటుంది. చూపే సరిగ్గా లేకపోతే, ఆలోచన సరిగ్గా లేకపోతే మనిషి ఎదగలేడమ్మా. నిత్యము కూడా కుడితిలో పడ్డ ఎలకలాగా గిలగిల్లాడుతూనే ఉంటాడు. కనుక ఈ అమావాస్య చండాలము, ఈ అమావాస్య మంచిది, ఇది బంగారము, ఇది వజ్రం, ఇది వైఢూర్యం అనక్కర్లా. అమావాస్య అంటేనే చీకట్లని పూర్తిగా తరిమి కొట్టి శుభయోగాన్ని అందించేటువంటి శుభ గడియ. దృష్టిలో ఉంచుకొని ఈశ్వరారాధన చేసుకోండి. ఏ రకంగా అయినా చేసుకోండి ఈశ్వరారాధన. అంటే ఫలానా తిథులు ఈ వారాలతో కలిసి వచ్చినప్పుడు ఇలాంటిది మనం చేసుకుంటే మనకి ఇంకా రెట్టింపు అవుతుంది అన్నవి కొన్ని ఉంటాయి కదండి. సో అలాంటిది ఆదివారం అమావాస్యలో మనం చేసుకోదగినవి ఏమన్నా ఉన్నాయా అన్నట్టుగా నేను అదే చెప్తున్నానమ్మా. ఆదివారం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అమావాస్య కూడా ఆదివారం సంవత్సరానికి చోటుకి 5-6 వస్తూ ఉంటాయి. కాలగమనంలో చక్రగమనంలో తిరిగి వచ్చింది అదంతే. దానికి వచ్చేటువంటి యోగ కరణాలు ఉంటాయి. ఆ యోగ కరణాలు బయటకు అన్ని చెప్పకూడదు. అవి ఆ యోగం ఇది, కరణం ఇది అని చెప్పకూడదు. కనుక ఈ వారంతో కూడి వచ్చిందని చెప్పడం. ఓకే. అంటే ఆ యోగ కరణాలు చెబితే ఒక్కొక్కసారి కొన్ని బయటికి చెప్పరాని ఉంటాయి. అందులో అవి వచ్చినప్పుడు చెబితే మనం భయపెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి ఆ యోగ కరణాలు చెప్పకుండా దీంతో వచ్చింది కాబట్టి ఈ పని చేసుకుని అంటాం. ఓకే, ఈ అమావాస్య ఆదివారం కీడు, ఈ మాటలు దేనికి అవసరం లేదు. అలాగా అమావాస్య ఆదివారం అత్యున్నతమైనటువంటి శుభయోగం. కీడు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు చెప్పేది చెప్పు. వాళ్ళ జీవితంలో ఇంకేదైనా మార్పులు చేర్పులు కావాలంటే నీ దగ్గరకు వస్తారు, మాట్లాడతారు. అంతేగాని నువ్వేదో గొప్పగా చెప్పాలని చెప్పేది. కీడు ఇంత బ్రహ్మాండంగా వచ్చింది, భజగోవిందం వచ్చింది, క్షుద్రం చేశారు, తంత్రం చేశారంటే అమావాస్య రోజు నాడు క్షుద్రం చేస్తే మాత్రమే పనిచేస్తుందా? పౌర్ణమి రోజు నాడు క్షుద్ర ప్రయోగం చేసి అది ఎంతవరకు పనిచేస్తుందో చూపించమంటారా? అలాంటిది ఏమీ లేదు. తిథులతో సంబంధం ఏమీ లేదు. యథో పని ఎప్పుడు చేసినా యథో పని, అంతే. మంచి పని ఎప్పుడు చేసినా మంచి. కాబట్టి ఆ రోజు చేస్తేనే విశేషమైన దరిద్రం మనకు, అంటే విశేషమైనటువంటి దరిద్రమైన ఫలితం. అంటే క్షుద్ర ప్రయోగాలు చేస్తే దుర్మార్గులు, అంటే కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే క్షుద్ర ప్రయోగాలు చేస్తుంటే ఎదుటి మనిషి నష్టపోవాలని చెప్పి అమావాస్య ఆదివారం రోజు నాడు చేస్తే మాత్రమే అవి వస్తాయి అనుకోవడం అవివేకం. కాకపోతే భగవంతుడికి చేసేటువంటి కొన్ని ఆరాధనలు, యోగకరణాలు కొన్ని కలిసి వచ్చి, ఇటువంటివి ఏదైనా కలిసి వచ్చినప్పుడు చేస్తే అతని జీవితంలో అబద్ధాలు, అప్రమాణాలు ఇవి చేసి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంకోటి కొన్ని ప్రయోగాలు చేస్తారు కదా, అటువంటి పాపాల నుంచి బయటపడతాడు వాడు. ఆ తర్వాత నుంచి మంచిగా ఉంటే జీవితం బాగుంటుంది. దానికోసం ఇవి
ఒకటి ముగింపు, ఒకటి ప్రారంభం. ఆయన ఈ రోజు నువ్వు ఈశ్వరారాధన చేసుకో, ఈ రోజైనా సరే మొత్తం నీకు ముగిసిపోతుంది ఇబ్బందులు. రేపటి నుంచి తెల్లవారుతాడు సూర్యుడు ఉదయించినట్టుగా నీ జీవితం బాగుంటుంది. మళ్ళీ అమావాస్యకి మళ్ళీ ఇదే. అవ్వ, చాలా క్లియర్ గా చెప్పారండి. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క అమావాస్యకి కూడా మన ఇల్లు స్వర్ణమయంగా మనం మార్చుకోవాలి దీపకాంతులతో అన్నట్టు. అంతే. చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.